సర్వ సృష్టికర్త అయిన దేవుడు సమస్త స్వభావాన్ని నిర్ణయించారు. పాముకు కోరల్లో విషం ఉంటుంది, తేలుకు తోకలో విషం ఉంటుంది, సింహం క్రూరమృగం, కుక్క విశ్వాసము గలది, గొర్రె సాత్వికము గలది. కానీ మనిషి స్వభావం ఈర్ష్య, ద్వేషము, అసూయ, కోపము, తాపము, కక్షలు, కుళ్ళు, కుతంత్రము, ఓర్వలేనితనము, హత్యలు, అత్యాచారాలు. మనుషుల్లో నిలువెల్లా విషం ఎందుకు? మనుషుల్లోనే ఈ స్వభావం ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించామా? దేవుడు ఆయన చేతులతో నిర్మించి మనకు జీవము పోసి మనిషిని పరిశుద్ధునిగా చేశాడు. సృష్టి మొదటి మానవుడు చేసిన పాపమును బట్టి మనుషులందరూ పాప శరీరులుగా జన్మించారు. ఆ పాపమే మనుషులందరినీ ఏలుబడి చేస్తుంది, మనుషులందరినీ నరకానికి తీసుకువెళుతుంది. కాబట్టి మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అదేమనగా, అత్యున్నత సింహాసీనుడైన దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మొదటి మానవుడు చేసిన పాపంలో పుట్టిన మన అందరి నిమిత్తము మనుష్య కుమారునిగా ఈ లోకంలోనికి వచ్చి, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకను పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును.